హాయ్ అండి. వెల్కమ్ టు ఈడెన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు బెండకాయ రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తారు. ఇందులో నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయలు తీసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నానండి రౌండ్గా. కొద్దిసేపు ఆరబెట్టుకున్నాను ప్యాన్ కింద. అలాగే దీన్ని తయారు చేస్తున్నాం కాబట్టి ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ధనియాలు, 1 పావు టీ స్పూను మెంతులు, అలాగే 1/2 టీ స్పూను ఆవాలు, అలాగే జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసి ఆయిల్లో వేపుదాము. తర్వాత 10 ఎండుమిరపకాయలు తీసుకొని అందులో వేపేసుకుందాము. దోరగా వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా వేసి వేయించుకుందాము. చూడండి, ఇలా వేగిపోయిన తర్వాత పక్కకి తీసేసుకుందాము. ఇదే ప్యాన్లో మనము బెండకాయలు కూడా వేయించుకోవాలి కాబట్టి అలాగే 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ బెండకాయ ముక్కలన్నీ అందులో వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేయించాలండి ఆయిల్లో. తర్వాత 5-6 రెమ్మలు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని వేసుకున్నానండి. అలాగే 2 టమాటాలు కూడా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇవన్నీ కలిపి బాగా వేపాలి. ఇది బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేయాలండి. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. 1 స్పూను నేను సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ. ఇది బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే. కొద్దిగా వేసుకుని కలుపుకుని చల్లారబెట్టుకుందామండి. ఇది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టించాలి. చూడండి, ముందుగా మనం వేపుకున్న ఇవన్నీ వేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకుందాము. ఇది పొడి అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఈ బెండకాయలు ముక్కలన్నీ వేగించుకున్నాం కదా, అది అందులో వేసుకుని పట్టించేసుకోవడమేనండి. మిక్సీ బరగ్గా పట్టించాలండి, మరి పేస్ట్లా చేయకూడదు, బాగోదు. మనం రోట్లో వేసుకుని దంచుకుంటే ఎలా ఉంటుందో అలా చేయాలి. రోటి పచ్చడి కదా, మీ దగ్గర రోలు ఉంటే అందులో వేసి దంచుకోండి, బాగా వస్తుంది. ఇగో చూడండి, దీనికి పోపు పెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని చిన్న పాన్ పెట్టుకొని అందులో దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే పోపు పెట్టుకోవాలండి. అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇవన్నీ కలుపుకొని ఆయిల్లో వేపుకోవాలి. తర్వాత కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఇందులో వేసుకుని కలిపేసుకోవడమేనండి పచ్చడిలో. ఈ పోపు పెట్టడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా తయారయ్యే బెండకాయ రోటి పచ్చడి తయారైపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.